సో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కాలము మరియు పనిలో సో కొంత పార్ట్ వరకు ఫస్ట్ పార్ట్లో చూసుకున్నాం. సో ఆ మిగిలిన పార్ట్ అనేది ఇప్పుడు సెకండ్ పార్ట్లో చూద్దాం. సో మనం డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం లాస్ట్లో ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో 4 పురుషులు 6 బాలురు 6 రోజుల్లో 2100 సంపాదిస్తారు. 7 పురుషులు 11 మంది బాలురు 10 రోజుల్లో 6250 సంపాదించగలరు. 5 పురుషులు 8 మంది బాలురు 2250 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది మనం ఇంతకుముందులాగా ఐడియా వస్తే ఓకే. ఒకవేళ ఐడియా రాకుండా ఎలా చేయాలో చూద్దాం. సో 4 పురుషులు ప్లస్ 6 బాలురకి సో ఎంత వస్తుంది? సో 2100 6 రోజులకు కాబట్టి ఒక రోజుకి బై 6 వేస్తే మనకి 350 వస్తుంది. సో ఇది పర్ డే ఆర్ రోజుకి. సో తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 7 పురుషులు ప్లస్ 11 మంది బౌలర్కి సో 10 రోజుల్లో 6250 అంటే ఒక రోజుకి ఎంత వస్తుంది? 6250 బై 10 చేస్తే 620 వస్తుంది. సో మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఐడియా వస్తే ఓకే. లేకుంటే ఏం చేయాలంటే సో మనం ఇండివిజువల్గా ఒక పురుషునికి ఎంత వస్తుంది, ఒక బౌలర్కి ఎంత వస్తుందో చేసి దాని నుంచి మనం కన్సిక్వెంట్గా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు కావాలంటే ఐదర్ పురుషులనైనా ఎలిమినేట్ చేయాలి, లేకుంటే బౌలర్లనైనా ఎలిమినేట్ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ లెట్సే పురుషులను ఎలిమినేట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ని 7తో మల్టిప్లై అండి, సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై అండి. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది? 28 పురుషులు ప్లస్ 42 బాయ్స్. సో దే డూ ద వర్క్ ఇన్ 350 ఇంటూ 7 అంటే ఎంత? 2100 ప్లస్ 350 అంటే 2150. సో తర్వాత ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ 44 బాయ్స్, ఇది వచ్చేసి 2500. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకి ఇక్కడ -2 బాయ్స్ ఈక్వల్ టు -50 వస్తుంది. ఆర్ 1 బాయ్కి యూ విల్ బీ గెటింగ్ 50 రూపీస్ పర్ డే. సో 1 బాయ్కి 50 రూపీస్ వచ్చేది అనేది మీరు ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లెట్సే మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏముంటుంది? 4 పురుషులు ప్లస్ 6 బాయ్స్ కదా. సో ప్లస్ 6 ఇంటూ సో ఈచ్ బాయ్కి ఎంత? 50 కదా. ఆర్ సారీ ఇక్కడ 50 కాదు 25 వస్తుంది. సో ఆ 25 మనం ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. సో 1 బాయ్కి 25 కదా. సో ఆ 25 వేస్తే సో ఆ టోటల్ ఎంత ఇచ్చాడు వాడు? హీ హాజ్ ఆల్రెడీ గివెన్ ఇట్ యాజ్ 350. సో ఇది 150 కాబట్టి సో ఇది 350. సో 150 350 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 200. సో ఇది మనం కొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా వేస్తే 4p ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది. ఆర్ p ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ p ఈజ్ ఈక్వల్ టు 50, b ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాయి కదా. ఇది అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో 5 పురుషులు ప్లస్ 8 మంది బాల్ ఉన్నారు కదా. సో అందులో చేస్తే 5 ఇంటూ 50 ప్లస్ 8 ఇంటూ 25 అంటే ఎంత వస్తుంది? ఇది 250 ప్లస్ 200 అంటే 450 పర్ డే ఆర్ రోజుకి. సో రోజుకి 2450 వస్తే 2250 రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో జస్ట్ లైక్ బిఫోర్ 2250 బై 450 చేస్తే మనకు 5 డేస్ అనేది వస్తుంది. బట్ మనం ఏంటంటే ఇంత చేయడానికి టైం ఉండదు కాబట్టి మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో లాస్ట్ క్వశ్చన్కి ఏ మెథడ్ అప్లై చేసామో సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. సో అది కొంచెం బెటర్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలాంటివి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో చేయగలుగుతారు. 6 రోజులు పని చేసిన తర్వాత ఇంకో 4 కూడా ఆ పని పూర్తి చేయడానికి నియమించారు. మిగిలిన పని చేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య. సో ఇప్పటి నుంచి మనం చూసే క్వశ్చన్లు ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక పర్సన్ ఆర్ 2 పర్సన్స్ ఆర్ 3 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ 2 పర్సన్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ, ఇలా బల్క్ ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా ఆ వర్క్ ఆ టోటల్ పని అయితే ఏదైతే ఉందో m/d అని తీసుకుంటాం. సో వర్క్ అంటే మొత్తం పని, m అంటే ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది మనుషులు ఇంటూ d ఫర్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 8 మంది పురుషులు 12 రోజుల్లో చేయగలుగుతున్నారు. అంటే అప్పుడు మనకు వర్క్ ఎంత అవుతుంది చెప్పండి? ఇందులో ఏంటంటే 8 ఇంటూ 12 సింపుల్గా మనకు 96 యూనిట్స్. మనం దీనిలో ఏంటంటే యూనిట్ వర్క్ కానీ లేకుంటే ఆ కసాగు మెథడ్ కానీ యూజ్ చేయం. ఇక్కడ ఏంటంటే సింపుల్గా m/d యూజ్ చేస్తాం. సో 96 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. వాడేమంటున్నాడు? 6 రోజులు పని చేసిన తర్వాత 4 కూడా ఆ పని పూర్తి చేయడానికి నియమించారు. అంటే ఈ 6 రోజులు ఎవరు పని చేసినట్టు? ఈ 8 మంది పురుషులు ఈ 6 రోజులు పని చేశారు. అంటే వాళ్ళు ఎంత పని చేసినట్టు?
8 రోజులు 8 మంది పురుషులు ఇంటూ 6 రోజులు కదా 6 days అంటే ఎంత 8 into 6 చేస్తే 48 యూనిట్స్. సో అంటే ఆ 8 మంది పురుషులు 6 రోజుల్లో ఎంత కంప్లీట్ చేశారు 48 యూనిట్స్ అయిపోయింది. సో మొత్తం 96 యూనిట్స్లో 48 యూనిట్స్ అయిపోతే రిమైనింగ్ ఎంత 48 యూనిట్స్ అనేది రిమైనింగ్ వర్క్. సో ఈ మిగిలిన వర్క్ని ఎంతమంది చేయాలి, ఇంకో 4 కూడా యాడ్ చేశారంట. అంటే ఆల్రెడీ ఉన్న 8 మంది పురుషులకి ఇంకా 4 యాడ్ చేసి ఎంతమంది అవుతారు, మొత్తం 12 మంది పురుషులు ఉంటారు. ఈ 12 మంది పురుషులు 48 యూనిట్లు చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, 48/12 చేస్తే 4 రోజులు పడుతుంది. సో ఈ 4 రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. వాడు అడిగింది ఏంటంటే మిగిలిన పని ముగించడానికి అవసరమయ్యే రోజులు అంటే 4. ఒకవేళ అతను మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఈ ప్రాసెస్లో అంటే ముందు చేసిన 6 రోజులు ప్లస్ ఇప్పుడు చేసిన 4 రోజులు మొత్తం కలిపి 10 రోజులు వేస్తారు. సో అంటే క్వశ్చన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం అన్నట్టు. సో అది నెక్స్ట్. కొంతమంది పురుషుల సముదాయం ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. మరో 8 మంది పురుషులు ఆ సముదాయాన్ని కలిసినప్పుడు ఆ పని 15 రోజులు ముందుగా పూర్తవుతుంది. ఆ సముదాయంలో తొలుత ఉన్న పూర్తి పురుషుల సంఖ్య. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందు జస్ట్ నో ఇప్పుడే చూసాం కదా వర్క్ ఈజ్ ఈక్వల్ టు M into D అని. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈ పురుషులు కానీ ఆర్ మెన్ కానీ ఎవరైనా కానీ ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఒక ఫార్ములా వాడతాం. సో ఏంటంటే M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. ఒకవేళ వాళ్ళు డిఫరెంట్ వర్క్ అంటే వీళ్ళు చేసే పని వాళ్ళు చేసే పని సేమ్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. బట్ వర్క్ సేమ్ ఉన్నప్పుడు మాత్రం M1D1 ఈక్వల్ టు M2D2. సో ఇప్పుడు చూసుకుంటే సో పురుషుల సముదాయం పని 60 రోజుల్లో చేశారు. ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు కదా. సో మనం M1 అనుకుందాం. ఎన్ని డేస్ 60 days షుడ్ బి ఈక్వల్ టు. సెకండ్ కేసులో ఏమన్నాడు, మరో 8 మంది పురుషులు ఆ సముదాయాన్ని కలిసినప్పుడు. అంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు M1 ఉన్నారు కదా, ఇప్పుడు 8 మంది కలిస్తే ఎంత అవుద్ది M1 + 8 అవుతుంది. సో ఆ పని ఎన్ని రోజులు 15 రోజులు ముందుగా పూర్తి చేశారు. అంటే నార్మల్గా అయితే 60 రోజుల్లో చేస్తారు, ఇప్పుడు 15 రోజులు ముందుగా అంటే -15 వేస్తే 45 రోజులు వస్తుంది. సో ఇంటూ 45 వేయండి సింపుల్గా. సో ఇది సింపుల్గా సాల్వ్ చేస్తే మనకు 15 4s 15 3s పోతుంది కాబట్టి 4M1 ఈజ్ ఈక్వల్ టు 3M1 + 24 వస్తుంది. ఇందులో నుంచి M1 ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. సో ఈ 24 అనేది నెంబర్ ఆఫ్ మెన్ హూ ఆర్ ప్రెజెంట్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్. ఒకవేళ తర్వాత ఎంతమంది ఉన్నారంటే 24 ప్లస్ ఈ 8 మెంబర్స్ యాడ్ అయ్యారు కదా 32 అయ్యారు. సో అట్లా క్వశ్చన్ని బట్టి ఈ క్వశ్చన్కి అయితే 24 అనేది ఆన్సర్. నెక్స్ట్ 30 మంది వ్యక్తులు 54 చెట్లని 9 గంటల్లో నరికివేస్తారు. 6 వ్యక్తులు ఆ పని నుంచి తప్పిస్తే మిగిలిన వారిచే 10 గంటల్లో నరకబడే చెట్ల సంఖ్య. ఇక్కడ ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు నరకడం అనేది పని అన్నట్టు. సో ఈ చెట్లు నరకడాన్ని ఏంటంటే మనం వర్క్గా తీసుకుంటాం. సో ఫస్ట్ కేసులో 30 మంది ఉన్నారు 9 గంటలు, ఏదైనా కానివ్వండి గంటలైనా రోజులైనా మనకేం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ 6 వ్యక్తుల్ని ఆ పని నుంచి తప్పేస్తే మిగిలిన వారితో 10 గంటల్లో నరకబడే సంఖ్య. సో ఇట్లా మనకు మొదటి దానిలో అయితే 54 చెట్లు నరుకుతున్నాడు, బట్ రెండో కేసులో ఎన్ని చెట్లు నరుకుతున్నాడో తెలియదు. సో మనం అంటే ఇక్కడ వర్క్ అనేది సేమ్ లేదు. ఇట్లా వర్క్ అనేది సేమ్ లేకుండా మనం ఏం వాడతామంటే ఇంకో ఫామ్లో వాడతాం. M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2. సో ఒకవేళ ఇన్ కేస్ క్వశ్చన్లో రోజులు మరియు అవర్స్ కూడా ఇచ్చాడు అనుకోండి. సో రోజులు అవర్స్ రెండు ఇస్తే అప్పుడేంటంటే M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2. సో ఇలా వస్తాయి. సో క్వశ్చన్ను బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ ఏంటంటే మనకు D1 అంటే ఏంటంటే డేస్ తీసుకోవచ్చు, ఒకవేళ వాడు ఓన్లీ అవర్సే ఇచ్చాడు అనుకో డేస్ లేకుండా అది కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే 30 మంది వ్యక్తులు కదా, సో అంటే M1 వచ్చేసి 30. ఎన్ని డేస్ లేకుండా ఇక్కడ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 9 hours తీసుకోండి. ఎంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు 54 చెట్లు నరుకుతున్నారు కదా, ఆ 54 ఇక్కడే అండి ఈక్వల్ టు. తర్వాత సెకండ్ కేసులో ఏమన్నాడు 6 వ్యక్తుల్ని తీసివేశాడు అన్నాడు. సో 30 మందిలో ఈ 6 తీసేస్తే మిగతా ఎంతమంది ఉంటారు 24 మంది ఉంటారు. సో వారిచే 10 గంటలు. సో ఆ 10 గంటల్లో వాడేమన్నాడు నరకబడే చెట్ల సంఖ్య ఎంత చేస్తారో తెలియదు, అది W2 వేసుకోండి. సో మీరు చేస్తే ఈ 0 పోతుంది. సో తర్వాత 3 1s
3 18s పోద్ది. నెక్స్ట్ 9 1s అండ్ 9 2s పోద్ది. సో W2 ఈజ్ ఈక్వల్ టు 2 into 24 అంటే 48 వస్తుంది. అంటే సెకండ్ కేసులో వాళ్ళు 48 చెట్లు నరుకుతారు. సో అట్లా సో క్వశ్చన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్క్ అంటే ఈక్వల్ అంటే ఓన్లీ ఎండి, ఒకవేళ సేమ్ వర్క్ అంటే M1D1 ఈక్వల్ టు M2D2, ఒకవేళ వర్క్ డిఫరెంట్ ఉంటే ఇది. సో ఈ 3 ఫార్ములాలు మనకు క్వశ్చన్లలో బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ అవర్స్ ఇస్తే అవర్స్ అంటే రిమెంబర్ ఇక్కడ ఏంటంటే డేస్ ఉండాలి, అవర్స్ ఉండాలి, రెండు ఉన్నప్పుడే ఇది. ఒక గుత్తేదారు ఒక పనిని 124 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించి అందుకు గాను 120 మంది వ్యక్తుల్ని పనిలోకి తీసుకున్నారు. 64 రోజుల తర్వాత 2/3 వంతు పని పూర్తయిందని తెలుసుకున్నాడు. నిర్దేశిక సమయానికి పూర్తి పని చేయడానికి తగ్గించవలసిన పనివారి సంఖ్య. అంటే దీన్ని మనం 2 రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు. ఎలా అంటే మొత్తం పని చేయడానికి పట్టే రోజులు ఎన్ని 124, అందులో దానికోసం వాడు 120 మందిని తీసుకున్నాడు. కానీ ఏమైంది, ఇందులో 64 రోజుల తర్వాత 2/3 వంతు పని అయింది. సో ఆ నిర్దేశిక టైంలో మిగతా వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దీన్ని 2 పార్ట్లుగా తీసుకోండి. ఎలా అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 64 రోజులు ఉంది కదా అది తీసుకోండి. సో మొత్తం 124 రోజుల్లో 64 రోజుల్లో ఎంత వర్క్ అయింది అన్నాడు, 2/3 వంతు వర్క్ అయింది అన్నాడు. సో దానికోసం 120 మెంబర్స్ అనేవాళ్ళు పనిచేశారు. ఇప్పుడు మీరు సో నిర్దేశిక సమయం అంటే 124 రోజుల్లో 64 రోజులు పోతే మిగిలిన ఎన్ని రోజులు, 60 రోజులు కదా. ఈ 60 రోజుల్లో మిగిలిన పని ఎంత, మొత్తం పని 2/3, మొత్తం పని ఒక వర్క్ అనుకుంటే 2/3 వంతు అయిపోతే మిగతాది ఎంత, 1/3 వంతు వర్క్ మిగిలిపోతుంది. సో తర్వాత ఎంతమంది ఉండాలి ఇక్కడ వాడేమన్నాడు, సో నిర్దేశిక సమయానికి పూర్తి చేయడానికి తగ్గించవలసిన పనివారి సంఖ్య. అంటే మొదటిసారి 120 మంది ఉంటే సెకండ్ టైం ఏంటంటే 160 మంది ఉండరు, ఎంతో కొంతమందిని తీసివేస్తాడు. అంటే 120 కంటే ఆ నెంబర్ అనేది తక్కువ ఉండాలి. సో అందుకని ఏం తీసుకుంటాం అంటే 120 - x తీసుకుంటాం. సో ఇప్పుడు సేమ్ ఫార్ములాలో అప్లై చేయండి. ఫార్ములా ఏంటిది, M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2. సో ఇందులో వేస్తే ఎంత, ఫస్ట్ కేసులో ఎంతమంది 120 మెంబర్స్, ఎన్ని డేస్ 64 డేస్, ఎంత వర్క్ 2/3 ఆఫ్ ద వర్క్ ఈక్వల్ టు సెకండ్ కేసులో ఎంతమంది 120 - x, ఎన్ని డేస్ 60 డేస్, ఎంత వర్క్ 1/3 ఆఫ్ ద వర్క్. సో ఈ W/3 పోతుంది. సో 2తో వేస్తే ఇక్కడ 60 టైమ్స్ పోద్ది. సో తర్వాత ఈ 60 పోతుంది. 120 - x 64 అంటే x వచ్చేసి 120 - 64 ఉంటుంది, విచ్ కమ్స్ అవుట్ టు బి 56. సో అంటే ఎంతమందిని తీసేయాలి, అతను 56 మందిని తీసేయాలి. సో 56 మందిని తీసేస్తే అతని పని అనేది విత్ ఇన్ టైంలో ఎలాంటి ఇది లేకుండా ఆగిపోతుంది. 12 మంది పురుషులు లేదా 18 మంది స్త్రీలు ఒక పనిని 14 రోజుల్లో చేయగలరు. 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒకటే స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు. సో 12 మంది పురుషులు లేదా అన్నాడు కాబట్టి 6 పెట్టుకోండి. సో 18 మంది స్త్రీలు కాబట్టి S, ఎన్ని డేస్ 14 రోజుల్లో అయిపోయింది. తర్వాత ఏమన్నాడు 8 మంది పురుషులు మరియు అన్నాడు కాబట్టి అండ్ ప్లస్ పెట్టండి, ప్లస్ 16 మంది స్త్రీలు ఎన్ని డేస్లో చేస్తారు. సో మనకు ఒకటి ఏంటంటే ఒక చిన్న కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైనా ఒక ఆర్ కండిషన్ ఒక ఎండ్ కండిషన్ వచ్చిందంటే డైరెక్ట్గా 1 స్టెప్లో ఆన్సర్ ఇవ్వచ్చు. ఎలా అంటే 14 రోజులు అన్నాడు కదా, ఈ 14 చేసుకోండి. డినామినేటర్లో ఏంటంటే ఈ రెండింటిని సింపుల్గా డివైడ్ చేయండి. డివైడ్ చేయాలంటే ఏం రాస్తారు, 8/12 ప్లస్ 16/18. సో అంటే నథింగ్ బట్ ఇది 2/3, ఇది వచ్చేసి 8/9. సో మనం సింప్లిఫై చేస్తే 14 డినామినేటర్లో ఎంత 9, ఇక్కడ 3 9 కసాగు 9 కాబట్టి 9 వేసాం. నెక్స్ట్ ఇక్కడ 6 ప్లస్ 8. సో మనకు సింపుల్గా ఎంత వస్తుంది 14 × 9/14. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 9 డేస్ ఆర్ 9 రోజులు. అంటే ఒకటే స్టెప్ అండి. సింపుల్గా ఏంటంటే మనకు ఆర్ కండిషన్ ఉంటే ఆర్ అండ్ యాండ్ ఉంటే డైరెక్ట్గా ఆ 14 వేసి కింద జస్ట్ డివైడ్ చేయండి, ఇది బై ఇది. సో ఇందులో కొన్ని క్వశ్చన్లలో ఇంకొంచెం ట్విస్ట్ చేయాలనుకుంటే ఏమడతారంటే, సో ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ కంప్లీట్, అదే ఇంకెన్ని రోజుల్లో వాళ్ళు డబుల్ ద వర్క్ చేస్తారు, లేకుంటే 2 రెట్ల వర్క్ చేస్తారు. సో అట్లా 2 రెట్ల వర్క్ చేసినప్పుడు అండి నార్మల్ చేయడానికి అయితే 9 రోజులు అయినప్పుడు డబుల్ చేయడానికి ఎంత 9 × 2 18 రోజులు. ఒకవేళ అందులో సగం పని చేయాలనుకోండి అప్పుడు 9/2. సో అట్లా మనం క్వశ్చన్కి తగ్గట్టు మనం చేస్తూ ఉంటాం. అది.
తర్వాత 10 మంది పురుషులు 14 మంది స్త్రీలు ఒక పని 6 రోజుల్లో, 14 మంది పురుషులు మరియు 24 మంది స్త్రీలు అదే పని 4 రోజుల్లో చేయగలిగితే 10 మంది పురుషులు మరియు 3 స్త్రీలు అదే పని చేయడానికి కావాల్సిన దినముల సంఖ్య. ఇక్కడ ఏంటంటే 10 మంది పురుషులు ప్లస్ 14 మంది స్త్రీలు 6 రోజుల్లో చేస్తారు ఆర్ 6 days. తర్వాత ఏమన్నాడు, 14 మంది పురుషులు అండ్ 24 మంది స్త్రీలు అదే పనిని 4 daysలో చేస్తారు. సో వాడు అడుగుతున్న ఏంటిది లాస్ట్లో క్వశ్చన్, 10 మంది పురుషులు మరియు 3 స్త్రీలు అదే పని చేయడానికి కావాల్సిన దినముల సంఖ్య. సో దీన్ని చాలా మెథడ్స్లో చేయొచ్చు, బట్ మనకు సింపుల్గా ఉండేది ఏంటంటే మనం పురుషులకి స్త్రీలకి ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటంటే 2 అండ్ కండిషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కేసులో ఒక ఆర్ ఒక అండ్ కదా. సో ఇక్కడ ఏంటంటే 2 అండ్ కండిషన్స్ ఆర్ మోర్ దాన్ 2 అండ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం వాటికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఫస్ట్ పురుషుల్ని మల్టిప్లై చేయండి. పురుషుల్ని మల్టిప్లై చేస్తే ఎంత ఇచ్చిన రిలేషన్లో 10 × 6 - 14 × 4. సో ఇంతమంది పురుషులు ఈక్వల్ టు, సో పురుషులను మల్టిప్లై అయిన తర్వాత మిగిలేదు స్త్రీలు కదా, తర్వాత స్త్రీలను మల్టిప్లై అయ్యండి. స్త్రీలను మల్టిప్లై చేస్తే ఎంత 14 × 6 - 24 × 4 స్త్రీలు. సో ఈ 60 - 56 అంటే ఎంత 4 పురుషులు. ఇక్కడ 84 - 96 అంటే -12 వస్తుంది. మీరేంటంటే ప్లస్ తీసుకోండి, ఆ సైన్ అనేది మ్యాటర్ కాదు. సో P = 3s వస్తుంది. సో మీకు P = 3s అనేది రిలేషన్ బిట్వీన్ ఈ పురుషులు అండ్ స్త్రీలు, అంటే ఒక పురుషుడు ఈక్వల్ టు 3 స్త్రీలు అన్నట్టు. సో ఇది వచ్చిన తర్వాత ఇది ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమొస్తుంది, 10 మంది పురుషులు అంటే 30 మంది స్త్రీలు అన్నట్టే కదా, ప్లస్ 14 మంది స్త్రీలు, మొత్తం ఎంత 44 మంది స్త్రీలు. ఎన్ని రోజుల్లో చేశారు, 6 రోజుల్లో చేశారు. తర్వాత ఏమన్నాడు, మనకి ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అదే అంటే ఒక పురుషుడు ఈక్వల్ 3 స్త్రీలని ఈ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 10 × 3 అంటే 30 మంది స్త్రీలు ప్లస్ ఈ 3 స్త్రీలు, మొత్తం ఎంత 33 స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇలా ఇచ్చినప్పుడల్లా మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 44 స్త్రీలకు 6 రోజులు పట్టింది, 33 స్త్రీలకు ఎంత అంటే సింపుల్గా మీరు 44 × 6/33 వేయండి. సో ఎంత 11 4s and 11 3s కదా. సో 24/3 అంటే మనకు 8 రోజులు వస్తుంది అట్లా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఏంటంటే మనం చేసే మెథడ్లో ఏ క్వశ్చన్కి ఏ మెథడ్, ఆర్ అండ్ కండిషనా లేకుంటే 2 అండ్ కండిషన్సా అనేది చేయాలి. సో ఈ క్వశ్చన్లో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ పురుషులకి స్త్రీలకు ఒక రిలేషన్ పెట్టండి. వన్స్ ఆ రిలేషన్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఈక్వేషన్లో, ఇందులోనైనా కాదు ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసా కాబట్టి నాకు 44 స్త్రీలు 6 days అని వచ్చింది. తర్వాత ఈ ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 33 వచ్చింది. సో మనకు అల్టిమేట్ ఆన్సర్ కావాలంటే 44 × 6/33. ఇదేంటంటే రెగ్యులర్ క్వశ్చన్ లాగా ఇలా చేయకూడదండి. ఎట్లా అంటే ఇప్పుడు 44 చాక్లెట్స్కి 6 రూపీస్ అయితే 33 చాక్లెట్స్కి ఎంత అంటే ఏం చేస్తాం మనం 33 × 6/44 కదా, ఇలా చేయకూడదు, అది బ్లండర్. మన ఇక్కడ వర్క్ విషయంలో ఎప్పుడైనా కానీ ఇలా అస్సలు చేయకూడదు. చేయాల్సిందల్లా 44 × 6/33. ఎందుకంటే మనకు 44 × 6 చేస్తే వచ్చేది టోటల్ వర్క్ అండి. ఈ న్యూమరేటర్లో ఏదైతే ఉందో అదేంటంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై 33 చేస్తే మనకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. సో అది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్, రామ్ మరియు శ్యామ్ అని 2 వ్యక్తులు విడివిడిగా పనిచేసినప్పుడు పంట చేతికోత వరకు 8 మరియు 12 గంటలు కావాలి. వారు ఒకరి తర్వాత ఒకరు మరొకరిగా 1 గంట పాటు పనిచేస్తూ 9 గంటలకు రామ్ ప్రారంభిస్తే కోత సంపూర్ణమయ్యే సమయం. ఇదేంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు ఒకే రోజు చేయట్లా, ఇదేంటంటే ఆల్టర్నేట్ వర్క్ అన్నట్టు. సో అంటే ఒకరోజు ఒకరు చేస్తారు, ఇంకో రోజు ఇంకోరు చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే రామ్ ఉన్నాడు, శ్యామ్ ఉన్నారు. సో రామ్ 2 వ్యక్తులు ఎన్ని డేస్లో చేస్తారంట, ఒకడేమో 8 hours చేస్తాడు, ఇంకొకడేమో 12 గంటల్లో చేస్తాడు. సో తర్వాత ఏంటంటే 1 గంట పాటు పని చేస్తూ 9 గంటలకు స్టార్ట్ చేశారు అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే మనం టోటల్ వర్క్ ఏంటంటే ఈ రెండింటి కసాగు తీసుకుంటాం. సో కసాగు ఆఫ్ 8 12 తీసుకుంటే మనకు వచ్చేసి 24 వస్తుంది. సో ఈ 24 hours ఆర్ 24 గంటలు అనేది మన టోటల్ పని, ఈ మొత్తం పని. సో 24 గంటలలో మొత్తం పని అయిపోద్ది. సో 8 గంటలు పని చేస్తే సో 24 గంటలు మొత్తం పని చేయడానికి, సో అంటే
ఐ మీన్ 24 యూనిట్స్ అండి, యూ టేక్ ఇట్ యాజ్ యూనిట్స్. సో ఇప్పుడు 8 గంటలు పని చేస్తే సో 24 యూనిట్స్ వర్క్ చేయాలంటే ఎంత, ఒక అవర్కి ఎంత అవుతుంది మనకు 3 యూనిట్లు అవుతుంది. అదే 12 గంటల్లో 24 యూనిట్లు చేస్తే ఒక 1 అవర్కి ఎంత అవుతుంది, 2 యూనిట్స్ అవుతుంది. అంటే 1 అవర్కి ఇద్దరు ఎవరు, రాము శ్యాము ఇద్దరు కలిపి ఎంత చేస్తున్నారు, 5 యూనిట్లు చేస్తున్నారు. బట్ మనకున్న పని ఎంత, 24 యూనిట్లు. సో మన అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిపి 1 అవర్ అంటే 2 అవర్స్ కదా. సో అంటే వీళ్ళందరూ కలిసి కామన్ మిస్టేక్ ఏంటంటే 2 అవర్స్లో 5 యూనిట్స్ కదా, 24 యూనిట్స్కి ఎంత అంటే సింపుల్గా 24 × 2/5 వేసి 9.6 అవర్స్ అని రాస్తారు. బట్ అది కూడా బ్లండర్. ఎందుకంటే ఇలా వర్క్ అనేది ఆల్టర్నేట్గా జరుగుతున్నప్పుడు మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవడానికి కుదరదు. ఏం చేయాలంటే దానికి దగ్గర మల్టిపుల్కి వెళ్ళాలి. దానికి దగ్గర మల్టిపుల్ అంటే 24 ఉంది, 24కి దగ్గర 5 మల్టిపుల్ ఏముంది, 20 ఉంటుంది. సో 20 దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 8 గంటల్లో ఎంత అవుతుంది, రాము శ్యాము ఇద్దరు కలిపి 20 యూనిట్లు చేస్తారు. సో బట్ 20 యూనిట్లు చేస్తే వర్క్ అయిపోయిందా, కాలేదు. ఇంకా ఎంత మిగిలింది, ఇంకా మొత్తం 24 కదా, 24లో 20 అయిపోయిందంటే ఇంకా 4 యూనిట్లు మిగిలింది. ఈ 4 యూనిట్లు 8 గంటల తర్వాత 9వ గంటలో ఎవరు పనిచేస్తారు, రామే కదా. సో బట్ రామ్ ఒక గంట మొత్తం పనిచేస్తేనే అతను చేసేది ఎంత, ఓన్లీ 3 యూనిట్లే. అంటే ఇప్పటికి పని అయిపోయిందా, ఇప్పటికీ కాల, ఎందుకంటే 23 యూనిట్సే అయిపోయింది. ఇంకా ఎంత మిగిలింది, 1 యూనిట్ మిగిలింది. ఈ 1 యూనిట్ ఎవరు చేయాలి, రామ్ శ్యామ్ ఆల్టర్నేట్ చేస్తున్నారు కాబట్టి శ్యామ్ చేయాలి. ఇప్పుడు శ్యామ్కి 1 గంటలో 2 యూనిట్లు చేస్తాడు. సో అదే 1 యూనిట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 1/2 గంట పడుతుంది, లేకుంటే ½ అన్ అవర్ పడుతుంది. అంటే ఓవరాల్ ఎంత టైం పట్టినట్టు, 9 అవర్స్ ప్లస్ ఈ ½ అన్ అవర్. సో 9.5 అవర్స్ పడుతుంది. సో వాళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడండి పని, సో వాళ్ళు క్లియర్గా వాళ్ళు 9 o'clockకి స్టార్ట్ చేశారు కాబట్టి, ఆర్ ఉదయం 9 అన్నాడు కదా, 9కి ఈ 9:30 కలపండి. సో మనకు 18:30 వస్తుంది. బట్ మనకేంటంటే రైల్వే టైమింగ్ ఫాలో కాము కాబట్టి దాన్ని ఏం రాస్తామంటే 6:30 PM అని రాస్తాం, లేకుంటే సాయంత్రం 6:30 గంటలు అని రాస్తాం. సో ఆల్టర్నేట్ వర్క్లో కూడా సేమ్ కాన్సెప్ట్, మనం ఇంతకుముందు కసాగు మెథడే వాడతాం. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేయకుండా దాని దగ్గర మల్టిపుల్కి తీసుకొచ్చి తర్వాత మల్టిప్లై చేస్తాం. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ యొక్క సామర్థ్యం బి కన్నా 50% ఎక్కువ. సో వారిరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఆ పనిని బి ఒక్కడే చేయుటకు పట్టు కాలం. ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం బి కన్నా 50% ఎక్కువ. ఇప్పుడు మనం సామర్థ్యాల క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ సామర్థ్యాల నిష్పత్తిలోకి వెళ్తే, సో వాళ్ళిద్దరు సామర్థ్యాల నిష్పత్తి చూసుకుంటే, ఇప్పుడు ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. సో వాడు ఏది బి కన్నా 50% ఎక్కువ అంటే బీది ఒక 100% అనుకుందాం. అప్పుడు ఏ 50% ఎక్కువ అంటే ఎంత ఉంటుంది, 150% కదా. సో అప్పుడు వాళ్ళిద్దరి నిష్పత్తి ఎంత వస్తుంది మనకి, 150:100 అంటే మనకు సింపుల్గా 3:2 వస్తుంది. తర్వాత ఏమన్నారు, వారిరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామర్థ్యాల నిష్పత్తి రాగానే వాళ్ళని ఏదో ఒక పర్సన్స్ అనుకోండి. ఎలా అంటే ఏ అనేవాడు 3 పర్సన్స్కి ఈక్వల్, బి అనేవాడు 2 పర్సన్స్కి ఈక్వల్. వాడేమన్నాడు, ఇరువురు అంటే ఏ ప్లస్ బి కదా. సో ఇద్దరిని కలిపితే ఎంత, 3 + 2, సో 5 పర్సన్స్ కదా. ఈ 5 పర్సన్స్ 12 రోజుల్లో చేస్తారు. తర్వాత ఏమన్నాడు, బి ఒక్కడే అంట. సో బి ఒక్కడే అంటే బి ఈక్వాలెంట్ ఎంతమంది పర్సన్స్, 2 పర్సన్స్. వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తాడు చెప్పండి. సింపుల్గా ఇంతకుముందు చేసినట్టే 5 × 12/2 చేయండి, ఎంత వస్తుంది, 30 days వస్తుంది. అంతేగాని 2 × 12/5 చేయకూడదండి, అది బ్లండర్. 2 × 12/5 అనేది బ్లండర్, అలా చేయకండి. ఎందుకంటే ఆ 5 × 12 ఉందా, అది ఏదైతే ఉందో అది టోటల్ వర్క్ డివైడెడ్ బై మనం ఈ 2 చేస్తాం. ఒకవేళ ఇదే క్వశ్చన్లో దీని బదులు వాడు ఏ ఎన్ని డేస్లో చేస్తాడని అడిగాడు అనుకోండి, ఏ యాక్చువల్గా చూసుకుంటే ఏది ఎంత, ఏ ఈక్వాలెంట్ 3 పర్సన్స్ కదా. సో 3 పర్సన్స్ ఎన్ని రోజులు చేస్తారంటే దీనికి ఏం చేస్తారు, ఈ పైన ఉన్నది మారదండి, 5 × 12 అనేది సేమ్, బట్ కింద ఏమొస్తుందంటే 3 వస్తుంది. సో వచ్చేసి 20
డేస్. సో అట్లా ఆర్ 20 రోజులు. సో మనం ఏంటంటే క్వశ్చన్ని బట్టి పోతాం. ఇక్కడ మీరు ఒకటే అజ్యూమ్ చేసుకోవాల్సిన అజంప్షన్ ఏంటంటే మీకు సామర్థ్యాల నిష్పత్తి రాగానే ఆ నిష్పత్తిని మనం పర్సన్స్ అనుకుంటాం. అంటే ఏ 3 పర్సన్స్కి ఈక్వాలెంట్, బి 2 పర్సన్స్కి ఈక్వాలెంట్ అది తీసుకొని తర్వాత ప్రొసీడ్ అవుతాం. మనం ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. 15 మంది స్త్రీలకి 15 రోజులకి కూలీ 45,000. ఒక పురుషుడి దినకూలి స్త్రీ దినకూలికి 3/2 రెట్లు అవుతాయి. 25 రోజుల్లో 90,000 సంపాదించడానికి కావలసిన పురుషుల సంఖ్య. ఇప్పుడు 15 మంది స్త్రీలకి 15 రోజులకి కూలీ 45,000 ఉన్నాడు. దీనిలో నుంచి మనకు ఒక స్త్రీకి ఒక రోజుకి కూలీ ఎంత కావాలో రావాలంటే సో మనం ఇలా చేయొచ్చు. ఒక స్త్రీకి ఒక రోజుకి కూలీ కావాలంటే మీరు డైరెక్ట్గా రావాలంటే 45,000 ఈ డివైడెడ్ బై ఈ 15 × 15 వేయండి. సో మనకు చేస్తే 15 చేస్తే మనకు డైరెక్ట్గా 225తో 2 సార్లు పోతుంది. సో 200 వస్తుంది. సో 200 రూపాయలు పర్ రోజు. తర్వాత పురుషుడి దినకూలి స్త్రీ దినకూలికి 3/2 రెట్లు. అంటే మనం ఈ దినకూలి ఆర్ సామర్థ్యం ఏదైనా ఒకటే అన్నట్టు. సో మనం చూసుకుంటే పురుషుడు ఈస్టు స్త్రీ చూసుకుంటే మనకు 3:2. ఎందుకంటే 3/2 రెట్లు అంటే 3:2 అన్నట్టు. లేకుంటే మనం ఇలా రాసుకోండి, పురుషుడు ఈక్వల్ టు 3/2 టైమ్స్ స్త్రీ అని రాసుకోండి. సో స్త్రీ ఆల్రెడీ 200 అని మనకు వచ్చింది కాబట్టి 3/2 × 200 వేస్తే మనకు 300 రూపాయలు వస్తుంది. సో ఇది పురుషుడికి రోజుకు వచ్చే డబ్బులు. సో అతను ఏమంటున్నాడు, 25 రోజుల్లో 90,000 సంపాదించాలంట. సో ఫస్ట్ మనం ఏంటంటే 25 రోజుల్లో పురుషునికి ఎంత వస్తుందో చూద్దాం. సో మనకి ఒక పురుషునికి 25 రోజుల్లో ఎంత వస్తుంది, 25 × 300 చేస్తే మనకు 7,500 వస్తుంది. సో ఒక పురుషునికి 25 రోజుల్లో 7,500 వస్తుంది. మనం 90,000 రూపాయలు సంపాదించాలంటే ఎంతమంది పురుషులు కావాలి అంటున్నాడు. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే 90,000 / 7,500 చేయండి. సో ఈ 2 సున్నాలు పోయిన తర్వాత 15 తర్వాత 15 60తో పోతుంది. సో 60/15 అంటే 60/5 అంటే 12 మంది పురుషులు వస్తారు. సో అలా మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఒకటే చేయాల్సింది ఏంటంటే స్త్రీది చేయండి, తర్వాత పురుషులకి స్త్రీకి ఒక రిలేషన్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి పురుషుడు వస్తాడు. సో పురుషుడు వచ్చిన తర్వాత ఒక పురుషునికి 25 రోజులకి ఎంత అవుతుందో చూడండి. తర్వాత మొత్తం 90,000కి కావాలంటే ఎంతమంది పురుషులు కావాలని చేస్తే సింపుల్గా అయిపోతుంది. తర్వాత వ్యాసము డి గల ఒక గొట్టము ఒక నీళ్ళ తొట్టిని 40 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. అదే పని చేయడానికి 2D వ్యాసంగా గల గొట్టానికి పట్టే సమయం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆ వ్యాసం ఈ గొట్టాలు ఉన్నాయి కదా, సో ఈ గొట్టాల్లో ఏంటంటే వ్యాసము డి. సో వ్యాసము డి ఉన్నప్పుడు సో ఆ గొట్టానికి 40 నిమిషాల్లో ఖాళీ చేస్తున్నాడు. సో అదే పని చేయడానికి 2D వ్యాసం అన్నప్పుడు మనకు వాటర్ ఉంటాయి కదా, సో ఈ వాటర్ అనేది దీనిలోంచి పైప్లోంచి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇట్లా పోయే వాటర్ యొక్క ఘనపరిమాణం, ఈ నీళ్ళ యొక్క ఘనపరిమాణం ఉంది కదా ఆర్ వాల్యూమ్ అని తీసుకుంటే అదేంటంటే అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్ అన్నట్టు. సో డి అంటే నథింగ్ బట్ డయామీటర్ ఆర్ మీరు వ్యాసం అని తీసుకోవచ్చు. సో ఈ వ్యాసం స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకంటే ఎక్కువ డయామీటర్ లేకుంటే ఎక్కువ వ్యాసం దేనికైతే ఉందో దాని నుంచి ఎక్కువ వాటర్ వెళ్తాయి. సో దట్ మనకు తక్కువ టైంలో ఫిల్ కానీ ఎంటీ కానీ అవుతుంది. ఇప్పుడు డయామీటర్ డి ఉన్నప్పుడు ఈ వాల్యూమ్ అనేది ప్రపోర్షనల్ టు ఘనపరిమాణం వ్యాసం స్క్వేర్కి ప్రపోర్షన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు 40 నిమిషాలు పట్టినప్పుడు సో నెక్స్ట్ వ్యాసం 2D అయినప్పుడు వాల్యూమ్ అనేది దేనికి ప్రపోర్షన్ ఉంటుంది, 2D హోల్ స్క్వేర్ కదా, అంటే 4D². సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది అంటే సింపుల్గా D² ఉన్నప్పుడు 40, 4D² ఉన్నప్పుడు ఎంత, సింపుల్గా 1 × 40/4 ఇవ్వండి, మీకు సింపుల్గా 10 నిమిషాలు వస్తుంది. సో అందరు చేసేటట్లు కామన్ మిస్టేక్ చేయకండి, ఎట్లా 4 × 40/1 వేస్తారో అది చేయకండి. సో అది నాట్ ఏ రైట్ థింగ్ టు డూ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం సింపుల్గా D² ఉంటే 40 minutes, 2D అంటే ప్రొపోర్షనల్ టు 4D² కాబట్టి ఎంత. ఒకవేళ 3D అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది, వాల్యూమ్ ప్రొపోర్షనల్ టు 9D² అవుతుంది.
అప్పుడు సేమ్ 90² ఎంత టైం పడుతుంది, సేమ్ 1/40 అనేది చేంజ్ అవ్వదండి, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. డినామినేటర్లో మాత్రం 9 వస్తుంది. సో దాన్ని మీరు రాసుకుంటే 4/9 అట్లా చాలా రకాలుగా రాసుకోవచ్చు. అది తర్వాత ఒక పంపు ఒక ట్యాంక్ని 8 గంటల్లో నింపుతుంది, మరొక పంపు అదే ట్యాంక్ని 16 గంటల్లో ఖాళీ చేస్తుంది. 2 పైపుల్ని ఒకేసారి తెరిస్తే ఆ పైపు ఆ ట్యాంకు ఎన్ని గంటల్లో నిండుతుంది? ఒకటి దీనికంటే ముందు మనం కొన్ని సింపుల్ ఫార్ములాస్ రాసుకుందాం. సో ఆ ఫార్ములాస్ ఎలా అంటే ఇప్పుడు జనరల్గా చూడండి. సో కేసులో మనకి ఇలా ఉందనుకోండి, ఒక పైప్ ఏ ఒక m గంటల్లో ఫిల్ చేస్తుంది అనుకుందాం. అదే సిమిలర్గా మనకు పైప్ బి ఇది n గంటల్లో నింపుతుంది అనుకుందాం. ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే నింపుతున్నాయి. సో ఈ రెండు నింపడమే చేస్తే సో అప్పుడు మనకు పైప్ ఏ అండ్ బి రెండు కలిపి mn/m+n గంటల్లో మొత్తం దాన్ని నింపుతాయి. ఇన్ని గంటల్లో మొత్తం కూడా నింపడమే జరుగుద్ది. అంటే రెండు ఇది నింపుతుంది, ఇంకోటి పక్క నుంచి కూడా నింపుతుంది. సో రెండు నింపితే అల్టిమేట్గా మనకేమైంది, నింపడమే అవుద్ది. ఇది ఫస్ట్ కేసుగా తీసుకుంటే. సో సెకండ్ కేసు ఏం తీసుకుందామంటే రెండు ఖాళీ చేస్తున్నాయి అనుకుందాం. ఇది ఇటు నుంచి ఖాళీ చేస్తుంది, ఇది ఇటు నుంచి ఖాళీ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పైప్ ఏ అనే దానికి m గంటలు పడుతుంది, సో పైప్ బికి కూడా n గంటలు పడుతుంది అనుకుందాం. ఈ రెండు దేనికంటే ఖాళీ చేయడానికి అనుకుందాం. సో ఫస్ట్ కేసులో ఏం చూసాం, రెండు నింపడం చూసాం, రెండింటి దానిలో ఏంటంటే ఖాళీ చేయడం. సో రెండు ఖాళీ చేస్తే మనకు అప్పుడు కూడా mn/m+n గంటలే పడుతుంది ఖాళీ చేయడానికి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు కలిపి ఏ పని చేసినా కానీ టైం అనేది తక్కువ పడుతుంది. అంటే రెండు కలిపి నింపడం చేసినా, రెండు కలిపి ఖాళీ చేయడం చేసినా మనకు ఓవరాల్గా తక్కువ టైంలోనే నింపడం కానీ లేకుంటే తక్కువ టైంలో ఖాళీ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ కొన్ని కేసుల్లో ఎలా ఉంటుందంటే కొన్ని ఫిల్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఖాళీ చేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పైపు నింపుతుంది అనుకుందాం, ఇంకో పైపు ఖాళీ చేస్తుంది అనుకుందాం. సో ఇలాంటప్పుడు మనం మొత్తం అల్టిమేట్గా రెండు రిజల్ట్స్ ఉండవచ్చు. ఎట్లా, మొత్తం అల్టిమేట్గా ఫిల్ అవ్వచ్చు, లేకుంటే మొత్తానికి ఖాళీ అవ్వచ్చు. అది ఫిల్ అవుతుందా ఖాళీ అవుతుందా అనేది ఈ రెండు పైపుల ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది, ఆర్ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సామర్థ్యం బట్టి ఎలా ఉంటుందంటే ఇది ఒకవేళ 2 గంటల్లో నింపుతుంది అనుకుందాం, ఇది ఒక 5 గంటల్లో ఖాళీ చేస్తుంది అనుకుందాం. సో ఇది 2 గంటల్లో నింపుతుంది, ఇది 5 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే దేనికి సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు, ఈ నింపే పైపుకి సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు. సో నింపే పైపుకి సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు కలిపి పనిచేసినా మనకు అల్టిమేట్గా ఆ ట్యాంక్ అనేది నిండుతుంది. సో ఆ కింద ఆ లీక్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుండొచ్చు, బట్ అల్టిమేట్గా మనకు నిండుతుంది. ఎందుకంటే ఈ నింపే పైప్కి సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకో కేసు చూద్దాం. ఇంకో కేసులో ఏంటంటే ఇది నింపడానికి ఒక 10 గంటలు పడుతుంది అనుకుందాం, సో ఇది ఖాళీ చేయడానికి 8 గంటలు పడుతుంది అనుకుందాం. సో ఈ కేసులో ఏమవుతుంది, ఈ నింపేదానికన్నా ఖాళీ చేసేదానికి ఎక్కువ సామర్థ్యం ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే పైన నుంచి నువ్వు ఎంత నీళ్లు పోసినా అల్టిమేట్గా మనకేమవుతుందంటే మొత్తం ఖాళీ అవుతుంది. సో అట్లా మనం ఇది ఖాళీ అవుతుంది, ఇక్కడేమో నింపడం జరుగుతుంది. సో ఇది మనం మొత్తం అల్టిమేట్గా మనకు అది నిండుతుందా లేకుంటే ఖాళీ అవుతుందా అనేది వాటి సామర్థ్యాల మీద డిపెండ్ అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఏంటంటే ప్రతిసారి ఇలా చేయలేము కాబట్టి సింపుల్గా మనం ఒక ఫామ్లో ఏం రాసుకుంటామంటే mn/m-n గంటలను రాసుకుంటాం. ఇది ఎప్పుడు ఒక పైపు m గంటల్లో ఒకటి ఫిల్ చేయాలి, అదర్వైల్స్ నింపాలి, ఇంకో కేస్ n గంటల్లో ఖాళీ చేయాలి. సో ఒకటి నింపుతూ ఒకటి ఖాళీ చేస్తే అల్టిమేట్గా ఏమైనా అవ్వచ్చు, కానీ ఆ టైం మాత్రం mn/m-n ఉంటుంది. అది సో అది ఖాళీ అవుతుందా లేకుంటే ఫిల్ అవుతుందా అనేది మీకు ఇప్పుడు చెప్పినట్టు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక క్వశ్చన్ చూద్దాం, దీని మీద క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక పైప్ ఒక ట్యాంక్ని 8 గంటల్లో నింపుతుంది, మరో పైపు అదే ట్యాంక్ని 16 గంటల్లో ఖాళీ చేస్తుంది. సో పంపుల్ని ఒకేసారి తెలిస్తే ఎన్ని గంటల్లో నిండుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఏం చేస్తుంది 8 గంటల్లో నింపుతుంది, ఇంకోటి ఏం చేస్తుంది 16 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఇక్కడ దేనికి సామర్థ్యం ఎక్కువ ఉంది, నింపేదానికి సామర్థ్యం ఎక్కువ ఉంది, ఎందుకంటే తక్కువ టైంలో చేస్తుంది కాబట్టి దీనికి సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు. సో మనకు అల్టిమేట్ రిజల్ట్ కూడా ఏముంటుంది,
నిండడమే ఉంటుంది. సో ఆ నిండడానికి ఎంత టైం పట్టింది, ఒకటి నింపుతుండు ఒకటి ఖాళీ ఉన్నప్పుడు మనకు టైం ఎంత అని రాసాం, mn/m-n. సో ఇప్పుడు 16 8లలో ఏది ఎక్కువ ఉంది, 16 ఎక్కువ ఉంది కాబట్టి మనం సింపుల్గా ఏం రాస్తామంటే 16 × 8/16 - 8. ఇప్పుడు మీరు 8 × 16/8 - 16 రాసినా ఏం కాదు, కానీ ఏంటంటే నెగిటివ్లో వస్తుంది. టైం ఎప్పుడు మనకు నెగిటివ్లో ఉండకూడదు కాబట్టి 16 × 8 ఇట్లా రాస్తాం. సో మనకు 16 × 8/8 అంటే మనకు వచ్చేది ఎంత, 16 గంటలు వస్తుంది. అది నథింగ్ బట్ ఈ ఆన్సర్. సో అట్లా. సో ఇది సింపుల్. ఓన్లీ ఏంటంటే మీకు ఆ ఫామ్లో ఒక్కటి గుర్తుంటే చాలు. నెక్స్ట్, ఒక నీటి తొట్టి సాధారణంగా 6 గంటల్లో నిండుతుంది, కానీ దాని అడుగు భాగంలో ఉన్న లీక్ వల్ల అది నింపడానికి 1 గంట ఎక్కువ సమయం పడుతుంది. నీటి తొట్టి నిండుగా ఉంటే లీక్ వల్ల ఆ తొట్టి ఖాళీ అవ్వడానికి తీసుకునే సమయం. ఇప్పుడు ఇదేంటంటే అదే, కానీ కొంచెం రివర్స్లో ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఒకటి నింపడానికి 6 గంటలు అనుకుందాం, ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. బట్ ఇది అంటే ఇది పైప్ అనుకుందాం, ఇది లీక్ అనుకుందాం. సో ఈ పైపు ప్లస్ లీక్ అంటే ఈ లీక్ వల్ల దానికి గంట ఎక్కువ పడుతుంది అన్నట్టు. అంటే ఈ పైప్కి ఈ లీక్ యాడ్ చేయడం వల్ల 7 గంటలు పడుతుంది. సో ఇప్పుడు మనకు మొత్తం అల్టిమేట్గా ఏమవుతుంది, దాన్ని నింపడానికి అన్నాడు కదా, అల్టిమేట్గా అది నిండుతుందంటే ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుందో లీక్ అవ్వడానికి తెలియదు కాబట్టి సమ్ n అనుకోండి. సో లేకుంటే x తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే ఇది x గంటలు అనుకుందాం. ఇప్పుడు అల్టిమేట్గా నిండుతుందంటే దీనికి తక్కువ టైం పట్టాలి, దీనికి ఎక్కువ టైం పట్టాలి. సో మనకి ఇంతకుముందే చెప్పాము కదా, mn/m-n అని ఒకటి ఫిల్ చేసి ఒకటి ఎంటీ చేస్తే ఇక్కడ కూడా ఎంత పట్టాలి, x × 6/x-6. బట్ దాన్ని ఈక్వల్ టు వాడు 7 గంటలని ఇచ్చాడు. సో అది 7కి ఈక్వల్ చేయండి. సో మీరు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 6x = 7x - 42 వస్తుంది. సో ఇది ఇటు పోతే మీకు x = 42 గంటలు వస్తుంది. అంటే ఆ లీక్ చేయడానికి పట్టే టైం ఎంత, 42 గంటలు. బట్ ఇది రియాలిటీలో చూసుకుంటే చాలా రేర్ అండి. 42 గంటలు ఒక ట్యాంక్ని ఎంటీ చేయడానికి పడుతుందంటే అది జనరల్గా చాలా ఎక్కువ. మన ఇంట్లో ట్యాప్స్ అయితే 2-3 అవర్స్లో ఖాళీ కానీ ఫిల్ కానీ అయిపోతాయి. నెక్స్ట్, ఒక నీళ్ళతోటే 2/5 భాగం నిండి ఉంది. ఒక గొట్టం ఏ దాన్ని 10 నిమిషాల్లో నింపగలిగితే గొట్టం బి దాన్ని 6 నిమిషాల్లో ఖాళీ చేయగలుగుతుంది. 2 గొట్టాలు తెరిచి ఉంచితే ఆ తొట్టి పూర్తిగా ఖాళీ అవ్వడానికి లేదా పూర్తిగా నిండడానికి పట్టే సమయం. ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే 2/5 భాగం నింపుంది అన్నాడు. సో ఏకి నింపడానికి ఎంత టైం పడుతుంది, 10 నిమిషాలు. బీకి నింపడానికి ఎంతసేపు పడుతుంది, 6 నిమిషాలు. సో బీకి ఖాళీ చేయడానికి. సో నేను ఇప్పుడే చెప్పింది ఏంటంటే ఒకటి నింపుతుంది ఒకటి ఖాళీ చేస్తుంది అన్నప్పుడు సో ఈ రెండింటికి కలిపి ఎంత టైం పడుతుంది చెప్పండి, mn/m-n అంటే 10 × 6/10 - 6. సో 60/4 అంటే మనకు 15 నిమిషాలు పడుతుంది. సో ఈ 15 నిమిషాలు దేనికి పడుతుంది, నింపడానిక ఖాళీ చేయడానిక అంటే మనం అప్పుడు ఫిగర్ వేసుకోవాలి. ఫిగర్ ఎలా వేస్తాం, ఇది 10 నిమిషాలు నింపడానికి, ఇది 6 నిమిషాలు ఖాళీ చేయడానికి. దేనికి ఎక్కువ సామర్థ్యం ఉంది, ఖాళీ చేసే పైప్కి సామర్థ్యం ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే దానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి. సో 15 నిమిషాల్లో మనకి ఖాళీ అవుతుంది. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్ ట్యాంక్ని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. బట్ ఇప్పుడు మొత్తం ఫుల్ లేదండి, ఆ కుళాయి ఎంత ఫిల్ ఉంది, ఓన్లీ 2/5 భాగమే నిండి ఉంది. సో ఎంత నిండి ఉందో అంత పార్టే కదా మనం ఖాళీ చేసేది. సో ఫుల్ ఖాళీ చేయడానికి 15 నిమిషాలు పడితే సో 2/5 భాగం ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది, సో డైరెక్ట్గా 2/5 × 15. సో చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 నిమిషాలు పడుతుంది. ఈ 6 నిమిషాలు దేనికి, నిండడానిక ఖాళీ అవ్వడానిక, డైరెక్ట్గా ఖాళీ అవ్వడానికి. ఎందుకంటే మనకు ఆప్షన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తాడు. సో మనం ఇందులో చూసుకుంటే క్లియర్గా మన ఆన్సర్ వచ్చేసి ఖాళీ అవ్వడానికి 6 నిమిషాలు ఇది అవుతుంది. నెక్స్ట్, 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంకుకి వరుసగా 10 గంటలు 15 గంటల్లో నింపగలవు. ట్యాంక్ నింపడానికి 2 పైపుల్ని ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంక్ సగం వరకు నిండిన తర్వాత ట్యాంకులో ఏర్పడిన లీక్ వల్ల 2 పైపుల ద్వారా పంపిణీ అయిన నీటిలో 1/4 వంతు బయటికి పోతుంది. అయితే ట్యాంక్ నిండడానికి కావాల్సిన మొత్తం సమయం. ఇదేంటంటే మనం ఇంతకుముందు చేసినట్లే చేస్తామండి.
ఎట్లా అంటే రెండు నింపేవే కదా. ఒక పైప్ ఏ అనుకోండి 10 గంటల్లో నింపుతుంది, పైప్ బి అనుకోండి 15 గంటల్లో నింపుతుంది. సో ఇలా సగం నిండిన తర్వాత అంటే పైపులు కంటిన్యూస్గా పని చేయకున్నా లేకుంటే మధ్యలో ఎలా ఇట్లా లీక్లు అయినా కానీ మనం ఏంటంటే ఆ కసాగు మెథడ్ తీసుకుంటాం. సో ఆ కసాగు ఆఫ్ 10-15 గంటలు తీసుకుంటే మనకు 30 వస్తుంది కదా. ఇంతకుముందు మామూలుగా కాలం పనులు ఏం తీసుకున్నాం, 15-30 వస్తే 30 యూనిట్లను తీసుకున్నాం. బట్ ఇలాంటి కేసులో 30 వస్తే ఏంటంటే 30 లీటర్లను తీసుకోండి. ఈ 30 లీటర్లు అనేది ఏంటంటే ఆ ఫుల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకోండి, లేకుంటే మొత్తం కెపాసిటీ. ఎందుకంటే ఇది మళ్ళీ యూనిట్లు అనుకుంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 30 లీటర్లు అనుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 10 గంటల్లో 30 లీటర్లు అనేది ఫిల్ చేస్తుంది అనుకోండి. ఒక గంటలో ఎంత ఫిల్ చేస్తుంది చెప్పండి, అది నథింగ్ బట్ 3 లీటర్లు. సో తర్వాత చూసుకుంటే 15 గంటల్లో 30 లీటర్లని ఫిల్ చేస్తే ఒక గంటలో ఎంత ఫిల్ చేస్తుంది, 2 లీటర్లు ఫిల్ చేస్తుంది. సో వాడేమన్నాడు, కానీ సగం ట్యాంక్ నిండిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కలిపి ఇవేంటంటే ఆల్టర్నేట్గా పనిచేయట్లేదు, రెండు కలిపే పనిచేస్తున్నాయి. సో అప్పుడు ఏ అండ్ బి, ఇంతకుముందు ఆల్టర్నేట్గా చేసినప్పుడు ఏ అండ్ బి చేసినప్పుడు 2 గంటలు 5 లీటర్లు 5 యూనిట్స్ అని తీసుకున్నాం. ఇక్కడ మాత్రం కలిపే చేస్తున్నాయి కాబట్టి ఒక గంటలో 5 లీటర్లు ఫిల్ చేస్తాయి. ఇప్పుడు మనకు సగం నిండిన తర్వాత అన్నాడు 30 లీటర్లలో సగం ఎంత, 15 లీటర్లు కదా. సో 15 లీటర్లకి ఎంత టైం పట్టాలి, 15/5 3 గంటలు పడుతుంది. దీని తర్వాత ఏం జరిగింది, దీని లీక్ వల్ల 2 పైపుల ద్వారా పంపిణీ అయిన నీటిలో 1/4 వంతు బయటికి పోతుంది. సో 1/4 వంతు బయటికి పోతుందంటే ఇవి రెండు జనరల్గా అయితే ఒక గంటలో 5 లీటర్లు అనేది రావాలి, కానీ అందులో 1/4 వంతు బయటికి పోతే మనకు ఉండేది ఎంత, ఓన్లీ మిగిలిన 3/4 వంతే ఉంటుంది. నార్మల్గా అయితే 5 లీటర్లు మొత్తం రావాలి, 1/4 పోయింది కాబట్టి 3/4 వంతు మళ్ళీ మనం అందులో ఫిల్ చేయడానికి వాడతాం. అంటే 15/4 లీటర్లే పోతాయి ఒక గంటకి. జనరల్గా 5 లీటర్స్ పోయాయి, ఇప్పుడు ఓన్లీ 15/4 లీటర్సే పోతాయి. బట్ ఇంకా ఎంత ఉంది, ఓన్లీ మనకు హాఫ్ ట్యాంకే ఫిల్ అయింది, అంటే 15 లీటర్సే ఫిల్ అయింది. ఇంకా రిమైనింగ్ 50 లీటర్స్కి ఎంత టైం పడుతుంది, ఒక గంటకి 15/4 లీటర్ల చొప్పున 15 లీటర్లకి ఎంత టైం పడుతుంది అంటే సింపుల్గా 15/4 అంటే 4 గంటలు వస్తుంది. బట్ వాడేమడుతున్నాడు, ట్యాంక్ నిండడానికి కావాల్సిన మొత్తం సమయం అన్నాడు. మొత్తం సమయం అంటే ముందు ఒక 3 గంటల, ఈ 3 గంటలు దేనికి, ఫస్ట్ హాఫ్ ఫిల్ చేయడానికి, ఈ 4 గంటలు దేనికి, మిగతా హాఫ్ ఫిల్ చేయడానికి. మొత్తం ఎంత టైం పట్టింది, 7 గంటలు పడుతుంది. 7 గంటలు అంటే 4th ఆప్షన్ టోటల్, అది 3 + 4 7 గంటలు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 4 గంటల్లోనూ మరొక పైపు 8 గంటల్లోనూ 5 గంటల్లోనూ నింపగలవు, కానీ మూడో పైపు నిండుగా ఉన్న ట్యాంక్ని 2 గంటల్లో ఖాళీ చేయగలదు. 2 గంటల పాటు మొదటి 2 పైపులను తెరిచి ఉంచి ఆ తర్వాత మూడో పైపును కూడా తెరిచారు. అప్పుడు ఆ ట్యాంక్ ఖాళీ అవ్వడానికి పట్టు సమయం గంటల్లో. ఇప్పుడు మొదటి ఒక పైపు ట్యాంక్ని 4 ఇంకొకటి 5 గంటల్లో నింపగలవు అన్నాడు కదా. మొదటి పైపు ఏ అనుకుందాం, అది 4 గంటల్లో నింపుతుంది. సో రెండో పైపు బి అనుకుందాం, అది 5 గంటల్లో నింపుతుంది. కానీ మూడో పైపు నిండుగా ఉన్న ట్యాంక్ని 2 గంటల్లో ఖాళీ చేయగలదు. ఖాళీ చేసేదాన్ని సి అనుకుందాం, 2 గంటల్లో ఖాళీ చేస్తుంది. సో తర్వాత వాడు 2 గంటల పాటు మొదటి 2 పైపులు, తర్వాత మూడో పైపుని తెరిస్తే ఖాళీ అవ్వడానికి పట్టు సమయం. ఇది చూద్దాం. ఇలాంటి దానికి కూడా మనం కసాగు మెథడ్లో, సో కసాగు ఆఫ్ 4, 5, 2 చేశాడు అనుకోండి, ఎంత వస్తుంది మనకి, డైరెక్ట్గా 20 లీటర్లు వస్తుంది. ఈ 20 లీటర్లు ఏంటంటే మనకు ఫుల్ ట్యాంక్ ఆర్ ఫుల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఇప్పుడు 4 గంటల్లో 20 లీటర్లు అంటే ఒక గంటకి ఎంత అండి, ఇది 5 లీటర్లు కదా. తర్వాత 5 గంటల్లో 20 లీటర్లు అంటే ఒక గంటకి ఎంత, ఇది 4 లీటర్లు. సో నెక్స్ట్ 2 గంటల్లో 20 లీటర్లు అంటే ఒక గంటకి ఎంత, ఇది 10 లీటర్లు. బట్ ఇదేంటంటే మూడో పైప్ అనేది అది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్లో చూడండి, 2 గంటల పాటు మొదటి 2 పైపుల్ని తెరిచి ఉంచాడు. సో ఫస్ట్ మొదటి 2 పైపులు అంటే ఏ అండ్ బి కదా. ఏ అండ్ బి జనరల్గా ఒక గంటకైతే ఎంత ఫిల్ చేస్తాయండి, 2 కలిపి 9 లీటర్లు ఫిల్ చేస్తాయి.
అదే 2 గంటల్లో ఎంత ఫిల్ చేస్తాయి, 2 × 9 వేస్తే 18 లీటర్లు ఫిల్ చేయాలి. సో తర్వాత మనకి ఇంకా ఎంత ఉంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, రిమైనింగ్ 18 లీటర్లు అయిపోయిన తర్వాత మనకి ఇంకా దీన్ని తర్వాత ఏమన్నాడు, ఈ 2 పైపులకి 3వ పైపును కూడా తెరిచారు. 3వ పైపును కూడా తెరిచారంటే ఇప్పుడు ఏమేమి పనిచేస్తున్నాయి, ABC 3 పనిచేస్తున్నాయి. 3 పనిచేస్తే ఎంత టైం పట్టేది, 5 ఎంత ఖాళీ చేస్తే 5 + 4 - 10 అంటే ఎంత, -1 లీటర్. ఈ 3 కలిసినప్పుడు 1 గంటలో 1 లీటర్ తీసేస్తాయి. బట్ ఇప్పుడు ఆల్రెడీ 18 లీటర్లు ఫిల్ అయింది కాబట్టి ఈ 18 లీటర్లని ఫిల్ చేయడానికి ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కటే, మనం ఫస్ట్ ఏంటంటే A and B 2 గంటల్లో 18 లీటర్లు ఫిల్ చేసాయి. ఇప్పుడు ట్యాంక్లో ఎంత ఉన్నాయి లీటర్స్, 18 లీటర్లు ఉన్నాయి. వీటిని ఖాళీ చేయాలంటే గంటకి 1 లీటర్ చొప్పున ఈ 3 కలిపి ఖాళీ చేస్తే 18 లీటర్లను ఖాళీ చేయడానికి ఎంతసేపు పడుతుంది, సింపుల్గా 18 గంటలు. అది సో ఈ 18. నెక్స్ట్ రెండు గొట్టాలు X and Yలు ఒక తొట్టెను వరుసగా 24 మరియు 32 నిమిషాల్లో నింపును. అయితే 2 గొట్టాలు ఒకేసారి తెచ్చినా ఆ తొట్టె 18 నిమిషాల్లో నిండుటకు గొట్టం వాయిని ఎన్ని నిమిషాల తర్వాత మూసివేశాలి. ఇది కూడా ఏంటంటే మనం మామూలుగా మనుషులప్పుడు ఏంటంటే మధ్యలో ఎవరో ఒకరు వెళ్ళిపోయినప్పుడు లేకుంటే కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు చేసినట్టే కసాగు మెథడ్లోనే చేస్తాం. సో ఎలా అంటే XY 2 రాసుకోండి, ఇది 24 నిమిషాలు, ఇది వచ్చేసి 32 నిమిషాలు. మనం చేయవలసింది ఏంటంటే ఈ రెండింటి కసాగు చేయాలి. ఎంత, 24కి 32 కసాగు చేస్తే మీకు 96 వస్తుంది. ఆ 96 లీటర్లు అనేది మొత్తం కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 24 నిమిషాల్లో 96 లీటర్లు ఫిల్ చేస్తే 1 నిమిషానికి ఎంత ఫిల్ చేస్తుందండి, ఇది 4 లీటర్లు. తర్వాత 32 నిమిషాల్లో 96 లీటర్లు అంటే 1 నిమిషానికి ఎంత అండి, ఇది 3 లీటర్లు. వాడేమంటున్నాడు, ఆ తొట్టె 18 నిమిషాల్లో నిండుటకు గొట్టం వాయిని ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయాలి. సో గొట్టం వై అనేది మూసివేస్తున్నాడు. గొట్టం వై ఎప్పుడు మూసివేస్తున్నాడు, 18 నిమిషాల్లో నిండుటకు. అంటే వాడు ఎప్పుడో మధ్యలో క్లోజ్ చేస్తున్నాడు, కానీ పైప్ ఏ గొట్టం అనేది లాస్ట్ వరకు ఉంది, వైని మూసేస్తున్నాడంటే ఎక్స్ అనేది చివరి వరకు ఉన్నట్టే కదా. సో ఎక్స్ అనేది చివరి వరకు ఉందంటే ఎక్స్ 1 నిమిషానికి 4 లీటర్ల చొప్పున మొత్తం నిండడానికి 18 నిమిషాలకి ఎంత టైం పడుతున్నట్టు, 18 × 4 చేస్తే 72 లీటర్లు ఫిల్ చేసింది. బట్ మనం మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత, 96 లీటర్లు. 96లో ఈ 72 లీటర్లు తీసేస్తే మిగిలిపోయింది ఎంత, 24 లీటర్లు కదా. 24 లీటర్లు ఫిల్ చేయాల్సింది ఏంటిది, ఓన్లీ వైయే కదా. ఎందుకంటే మొత్తం ట్యాంక్లో 72 లీటర్లు ఎక్స్ ఫిల్ చేసింది, మిగతా 24 లీటర్లు వై ఫిల్ చేయాలి. బట్ వై ఫిల్ చేయడానికి 1 నిమిషానికి 3 లీటర్ల చొప్పున 24 లీటర్లు నింపడానికి ఎంత టైం పడుతుంది, 24/3 వేస్తే 8 నిమిషాలు పడుతుంది. సో ఈ 8 నిమిషాల తర్వాత దీన్ని మూసివేసినట్టు. ఇందులో కూడా మనకు 2 క్వశ్చన్లు అడగడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎంత సమయం తర్వాత దాన్ని మూసివేశారంటే 8 నిమిషాలు. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మొత్తం 18 నిమిషాలు పట్టింది కదా నింపడానికి, అందులో 8 నిమిషాల తర్వాత వైని క్లోజ్ చేస్తే ఆ మిగిలిన మొత్తం 18లో 8 తీసేస్తే ఎంత, ఆ 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఏంటిది, ఆ వై అనే గొట్టం ఒక్కటే పని చేసింది. సో 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ ఏంటంటే పైప్ వై ఎప్పుడు క్లోజ్ చేశారు, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పైప్ ఎక్స్ ఎంతసేపు ఒక్కటే పని చేసింది సింగిల్. సో అట్లా 10 minutes 8 minutes అట్లా ఆన్సర్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్ బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఒక పనిని చేయుటకు బి అండ్ సికి పట్టే సమయానికి 3 రెట్లు సమయం ఏకి పడుతుంది. ఏ అండ్ సికి పట్టే సమయానికి 4 రెట్లు బికి పడుతుంది. ఏబిసికి కలిపి 24 రోజుల సమయం పడితే ఏకి ఒంటరిగా ఎంత సమయం పడుతుంది. ఇప్పుడు బి అండ్ సికి పట్టే సమయానికి 3 రెట్లు ఏకి పడుతుంది అంటే ఈ బి అండ్ సి మరియు ఏలో ఎవరు ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు, స్పష్టంగా బి అండ్ సికి ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు. ఇప్పుడు మనం ఈ సామర్థ్యాల నిష్పత్తి చూసుకుంటే, సో నిష్పత్తిలో బి అండ్ సికి పట్టే సమయానికి 3 రెట్లు ఏకి పడుతుంది కాబట్టి, సో ఈ బి అండ్ సిది ఏది సామర్థ్యాల నిష్పత్తి చూసుకుంటే మనకు 3:1 వస్తుంది.
అంటే ఏకి బిఎన్సికి 1 గంట పడితే ఏకి 3 గంటలు పడుతుంది. అంటే మనకు సమయాల నిష్పత్తి చూసుకుంటే 1:3, బట్ సామర్థ్యాల నిష్పత్తి తీసుకుంటే 3:1 వస్తుంది. అదే మనం తర్వాత ఏమన్నాడు, ఏ అండ్ సికి పట్టే సమయానికి 4 రెట్ల సమయం బీకి పడుతుంది. అంటే ఏ అండ్ సికి కలిపి 1 గంట పట్టింది అనుకోండి, బీకి ఎంత పడుతుంది, 4 రెట్లు అంటే 4 గంటలు. అంటే ఒకవేళ సమయాల నిష్పత్తి అడిగితే 1:4, అదే సామర్థ్యాల నిష్పత్తి అడిగితే ఏసీ మరియు బి కదా, అది వచ్చేసి దీనికి రివర్స్ ఉంటుందండి, అంటే 4:1 ఉంటుంది. ఇప్పుడు ఏబీసీకి కలిపి 24 రోజుల సమయం పడితే ఏకి ఒంటరిగా ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఏబీసీకి కలిపి 24, ఇప్పుడు బి ప్లస్ సి ఏ, ఇక్కడ మీరు యాడ్ చేసిన ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది, అదే మీరు ఇక్కడ కలిపిన ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. కానీ మనకు ఏకి ఒంటరిగా, వాడు క్వశ్చన్లో ఎప్పుడైతే ఏకి ఒంటరిగా అని స్పెసిఫై చేశాడో, ఏ ఒంటరిగా ఏ ఈక్వేషన్లో ఉందో చూడండి. సో ఏ ఒంటరిగా మొదటి దానిలో ఉంది కాబట్టి అదొక్కటే తీసుకుందాం. ఇప్పుడు బి ప్లస్ సి ఈజ్ టు ఏ ఈక్వల్ టు 3:1 కదా. సో దీన్ని తీసుకోండి. సో దీన్ని తీసుకొని, సో బి ప్లస్ సి ఈక్వల్ టు 3 పర్సన్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పర్సన్ అని తీసుకొని, ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత, మొత్తం 3 + 1 4 పర్సన్స్, దే టేక్ 24 రోజులు. తర్వాత ఏమన్నాడు, ఏ అలోన్ అంటే ఏ ఒక్కడి నథింగ్ బట్ 1 పర్సన్ కదా, ఇతనికి ఎంత టైం పడుతుంది, 4 × 24/1 96 రోజులు పడుతుంది. ఇది క్వశ్చన్లో ఏ ఒక్కటి అడిగినప్పుడు. సో ఇదే క్వశ్చన్లో ఏంటంటే అతను బి అడగవచ్చు, సి కూడా అడగవచ్చు. సో మనం ఈ దానిలో ఏం చేసామంటే, వాడు ఇండివిజువల్గా ఏ ఉన్నది ఇక్కడ కాబట్టి సో డైరెక్ట్గా ఇది వాడు. సో ఒకవేళ బీసీ అడిగితే ఎలా చేయాలో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకున్న 2 ఈక్వేషన్స్ ఏంటి, బి ప్లస్ సి ఈజ్ టు ఏ ఈక్వల్ టు 3:1, ఇంకొకటి ఏ ప్లస్ సి ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఈజ్ టు బి ఈక్వల్ టు 4:1. సో మనం ఇందులో మనకు ఒకవేళ వాడు బి అడిగాడు అనుకోండి, బి అడిగితే ఏం చేస్తామంటే, బి ఇండివిజువల్గా ఇందులో ఉంది కాబట్టి సో ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత వస్తుంది, ఈ 3 యాడ్ చేస్తే 5% వస్తుంది. సేమ్ 24 days ఆర్ 24 రోజులు. బి ఒక్కడిది అడిగితే బి నథింగ్ బట్ 1 పర్సన్ కదా. సో 1 పర్సన్కి ఎన్ని డేస్ పడుతుంది చెప్పండి, 5 × 24/1 విచ్ కమ్స్ అవుట్ టు బి 120 రోజులు. సో వాడు ఏది అడిగినా బీది అడిగినా హ్యాపీగా చేయొచ్చు, ఎందుకంటే ఏ అండ్ బి అనేది ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ ఇండివిజువల్గా కాకుండా సో వాడు సి అనేది ఈ 2 ఈక్వేషన్లలో లేదు, అంటే ఇండివిజువల్గా లేదు. అలాంటప్పుడు సి ఇండివిజువల్ అడగనప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. ఒక స్టెప్ ఎక్స్ట్రా ఏంటంటే, బి ప్లస్ సి ఈజ్ టు ఏ ఎంత అండి, 3:1, తర్వాత ఏ ప్లస్ సి ఈజ్ టు బి ఎంత, 4:1. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, 4 కదా, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, 5 కదా. బట్ జనరల్గా అయితే రెండిట్లలో ఈక్వల్ ఉండాలి, ఎందుకంటే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నాం కాబట్టి. సో ఈక్వల్ ఉండాలంటే ఏం చేయాలి, ఈ 4ని 5తో మల్టిప్లై చేయండి, ఈ 5ని 4తో మల్టిప్లై చేయండి. సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 15:5. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 16:4. సో దీని తర్వాత మనం చూసుకుంటే సిది కదా మనకు అడిగేది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 2 కేసుల్లో ఎంత అవుతుంది మనకి, 15 + 5 అయినా 20, 16 + 4 అయినా 20. సో 20% దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 24 రోజులు. తర్వాత వాడు అడుగుతుంది ఏంటిది, ఓన్లీ అబౌట్ సి అడిగాడు అనుకోండి. సి అడిగితే ఏం చేస్తారు మీరు, ఏ ఇండివిజువల్గా ఎంత, 5 కదా, బి ఇండివిజువల్గా ఎంత, 4. అంటే ఏబి 2 కలిపితే ఎంత, ఏ 5 బి 4 కాబట్టి ఏ ప్లస్ బి వచ్చేసి 9. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత, 20. సో మనకు ఏ ప్లస్ బి 9 కాబట్టి టోటల్ 20, అంటే ఈ సి ఎంత ఉంటుంది, రిమైనింగ్ 11% ఉంటుంది. సో ఇది ఎంత అంటే డైరెక్ట్గా 20 × 24/11, లేకుంటే 480/11. ఇంకా సింప్లిఫై చేద్దాం అనుకుంటే 43/11, ఇక్కడ 7 రోజులు వస్తాయి. అట్లా ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అండి. ఇన్ ద వర్స్ట్ సినారియో వాటి బాగా కాంప్లికేట్ చేయాలనుకుంటే ఇట్లా సి అడుగుతాడు. సో అట్లా మీరు యాజ్ పర్ ద క్వశ్చన్ మీరు ప్రొసీడ్ అవ్వండి. సో దీంతో మనం ఈ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ని కంప్లీట్ చేస్తున్నాం. సో రిమైనింగ్ సెషన్స్లో మనం మిగతా టాపిక్స్ చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ ఆల్.